హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ 22nd నామినేషన్స్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అందుకన్నా ముందు థర్డ్ వీక్ ఎలిమినేటెడ్ పర్సన్ అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. తను రెడ్ కార్డ్ మీద కాదు, నార్మల్గా ఓటింగ్ లో కూడా తను లీస్ట్ లో ఉన్నాడు అనమాట. సో అందువల్ల కూడా తను ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి సోమవారం నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే నామినేషన్స్ స్టార్ట్ అవుతాయో మండే, ఈ 3 వీక్స్ లో ఉన్న మండేస్ ఏవైతే ఉన్నాయో 3 మండేస్ కూడా నేను అబ్జర్వ్ చేసింది మణికంఠనైతే ఒకటే స్ట్రాటజీ ప్లే చేస్తాడనమాట. ఎవరైతే తన మీద ఓట్ వేస్తారో, అంటే ఎవరైతే తనని నామినేట్ చేస్తారని డౌట్ వస్తుందో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మంచిగా కలిసిపోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఓటేస్తున్నారు మీరు, అంటే ఎవరిని నామినేట్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక స్ట్రాటజీగా, ఒక సింపతిగా, ఇంకా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది అనమాట. ప్రతి సోమవారం ఇలానే ఉంటాడు. ఎప్పుడైతే ట్యూస్డే వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ అరవడం కానీ ఇంకేదైనా చేయడం కానీ స్టార్ట్ చేస్తాడనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఈ 3 వీక్స్ లో అయితే ఇదే. మణికంఠ గురించి అయితే మాత్రం ఇక్కడ నామినేషన్స్ అనగానే ఇల్లంతా కూడా, అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే యష్మి అయితే మంచిగా సరదాగా కూల్ గా అయితే ఉంది. నామినేషన్స్ ఎవరైనా చేయని పర్లేదు, కూల్ గా అన్నట్టుగా క్రేజీగా అయితే ఆడుతుంది యష్మి. అలానే విష్ణు కూడా, విష్ణు ఎప్పుడు అలానే ఉంటుంది అనమాట. నార్మల్ గా చాలా సరదాగా అందరితో మాట్లాడుకుంటా జోక్స్ వేస్తూ అట్లయితే ఉంటుంది విష్ణు. యష్మి అయితే ఈ రోజు నామినేషన్స్ అన్నా కూడా చాలా లైట్ తీసుకుని అయితే ఉన్నారు. ఇంకా కిరాక్, సీత అండ్ నైనిక మాత్రం కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు, నామినేషన్స్ లోకి అయితే వస్తారు. వీళ్ళకి చెప్పలేము అనమాట, అటు ఇటుగా ఉంటుంది ఓటింగ్ అనేది కిరాక్, సీతకి, నైనికాకి. అలానే ఇంకా ఈ రోజు పృథ్వీ అయితే, నిన్న ఆఖరి వరకు పృథ్వీ, అభయ్ నవీన్ ఉన్నారు కాబట్టి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. పృథ్వీకి అయితే కొంచెం అయితే భయం కనిపించింది. ఈ రోజు చాలా సైలెంట్ గా ఉన్నాడు అనమాట పృథ్వీ. ఇంకా నిఖిల్ కానీ ఈ రోజు నామినేషన్స్ ఉన్నాయి అంటే కనుక ప్రేరణలో హడావుడి మొదలైపోతుంది అనమాట. ఎందుకంటే తను ఏదైతే పాయింట్స్ మాట్లాడాలనుకుంటుందో అందరితో డిస్కస్ చేస్తూ హడావుడిగా మాట్లాడుతూ ఉంటుంది. తనకున్న బిగ్గెస్ట్ మైనస్ అదనమాట. ఇంకా నాబిల్, ప్రేరణ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాబిల్ చెప్తాడు, మనం ఏదైతే ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి. వాళ్ళు డిఫైన్ చేస్తూ ఉంటారు, మనం కూడా డిఫైన్ చేసుకోవాలి. కానీ తిప్పి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారు. కానీ మనం ఏదైతే అనుకుంటామో ఆ పాయింట్ దగ్గర ఉండి మనం మాట్లాడాలని చెప్పి ప్రేరణకు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నామినేషన్స్ రోజు అందరూ హౌస్ లో అయితే ఇలా అయితే ఉన్నారు. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.